హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు మన వీడియోలో తట్టిడ్లీ ప్రిపేర్ చేసుకుందామండి. వీడియోలో తట్టిడ్లీతో పాటు పల్లి చట్నీ హోటల్ స్టైల్లో కాస్త డిఫరెంట్గా చూపించానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా తట్టిడ్లీకి కావలసిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్న బియ్యం బాయిల్డ్ రైస్ అండి. తట్టిడ్లీకి ఈ రైసే వాడాలి. ఈ రైస్ కావాలి అనుకున్న వారికి డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రైస్తో పాటు మినపప్పు, అటుకులు, సబ్బియ్యం ఇంకా మెంతులు కావాలండి. ఇక్కడ మీరు బియ్యంను కప్తో తీసుకున్న, గ్లాస్తో తీసుకున్న, దేంతో తీసుకున్న 3 తీసుకోవాలండి. నేను ఇక్కడ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నానండి. 3 గ్లాసుల బియ్యంకి 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి నానబెట్టుకోవాలండి. సబ్బియ్యం కూడా ఇందులోనే నానబెట్టుకోవచ్చు, కానీ నేనైతే వేరుగా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసి ఒక 2-3 టైమ్స్ కడిగి బియ్యంను నానబెట్టుకోవాలండి. మినిమం 6-7 గంటలు నానబెట్టుకోవాలండి బియ్యంను. ఈ బియ్యంను నార్మల్ రేషన్ బియ్యం కొద్దిగా ఎక్కువసేపే నానబెట్టుకోవాలండి. అప్పుడే తట్టిడ్లీ మనకు కాస్త మెత్తగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వేరొక బౌల్లో 4 టేబుల్ స్పూన్స్ సబ్బియ్యం నానబెట్టుకోండి. ఒకసారి కడిగి నానబెట్టుకోండి. సబ్బియ్యంను బియ్యం నానబెట్టుకున్నప్పుడే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు అటుకులు మాత్రం మనం మిక్సీ చేస్తామనగా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతాయండి. ఒకసారి బాగా కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. 6-7 గంటల తర్వాత బియ్యము చక్కగా నానిపోయి ఉంటాయండి. ఒకసారి మళ్ళీ కడిగి మిక్సీ చేసుకుందామండి. ఈ బియ్యంలోనే మిక్సీ చేసుకునేటప్పుడు మనం పక్కకు నానబెట్టుకున్న సబ్బియ్యంను, అటుకులను వేసి బాగా ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలి. పిండి మాత్రం వెన్నలాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్ చేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, పిండి అయితే అలా ఉండాలి. లూజ్గా ఉంటే మాత్రం ఇడ్లీ రాదండి. కాస్త గట్టిగానే మిక్సీ చేసుకోండి. బియ్యంనంతా ఇలాగే మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పిండి నార్మల్ ఇడ్లీ పిండి కంటే కాస్త ఎక్కువసేపే ఫర్మెంటేషన్ కావాలండి. దాన్ని బట్టి మీరు టైంని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకోండి. కొత్తగా వంట నేర్చుకునేవారు నీళ్ళు ఎక్కువ వేసుకున్నా కూడా ఇడ్లీ సరిగా రాదండి. నార్మల్గా ఇంట్లో ఉండే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి, అంతకన్నా ఎక్కువ వేసుకోకండి. ఈ తట్టిడ్లీకి వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ ప్లేట్స్ కావాలండి. ఈ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను 4 ప్లేట్లునే తీసుకున్నానండి. మీకు 5-6 ప్లేట్స్ కావాలంటే కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేయండి. ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు, కానీ నెయ్యి అప్లై చేస్తే ఇడ్లీ వేరే లెవెల్ ఉంటుందండి. నెయ్యి అప్లై చేశాక ఒక ప్లేట్కి గుంత గరిటెతో 2 గరిటెలు వేసుకోండి. పిండిని 2 నుంచి 2.5 గరిటెలు కూడా వేసుకోవచ్చు. 3/4 వేసుకోండి, పొంగుతుంది కదా మనకు ఇడ్లీ. ఇలా అన్ని ప్లేట్లకు నెయ్యి అప్లై చేసి పిండిని వేసుకొని స్టాండ్లో పెట్టేసుకొని గ్యాస్ పైన మనకి వాటర్ మరిగింటాయి, అందులో పెట్టేసుకొని మూత పెట్టేసి 10-15 మినిట్స్ దాకా గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని పిండి చేతికి అతుక్కోకుండా ఉండే వరకు ఉడికించుకోండి. అలా అయితే మనకు ఇడ్లీ ఉడికిపోయినట్లు. చూసారా, మన తట్ట ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని చివర్లంతా వీడియోలో చూపిస్తున్నట్లు అలా అనుకోవాలండి. అప్పుడైతే మనకు ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుంది.
చూసారా, మనకు కావాల్సిన తట్టిడ్లీ దూది కన్నా మెత్తగా చాలా సాఫ్ట్గా చక్కగా రెడీ అయిపోయిందండి. నార్మల్ ఇడ్లీ కంటే ఈ తట్టిడ్లీ కాస్త టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పటి వరకు ఈ ఇడ్లీ ట్రై చేయని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీలోకి పల్లీ చట్నీ కాస్త డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పల్లీలు వేయించుకుందాం. ఒక ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని పల్లీలు వేయించుకోండి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పల్లీలు చక్కగా వేగుతాయండి. ఇప్పుడు పల్లీలు పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కరివేపాకు వేయించుకోండి. చట్నీలో ఇలా కరివేపాకు వేయించి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు తీసి పక్కన పెట్టుకొని ఆ బౌల్లోనే వాటర్ వేసి అందులో చట్నీకి సరిపడా పచ్చిమిర్చి ఉడికించుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా పచ్చడిలో వేసి మిక్సీ చేసుకోకుండా ఇలా ఉడికించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉడికిపోయాయి. వాటర్ వంపేసుకొని ఈ పచ్చిమిర్చిని మిక్సీలోకి తీసుకోండి. మిక్సీలో మనం వేయించుకున్న పల్లీలు, కరివేపాకు, ఉడికించిన పచ్చిమిర్చి, మీ రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసిన వీడియో మిస్ అయిందండి. అన్నీ వేసి మిక్సీ చేసుకొని ఇలా పోపు పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సిన టేస్టీ పల్లీ పచ్చడి చక్కగా రెడీ అయిపోయిందండి. ఎప్పట్లా కాకుండా పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే పిండితో దోశ వేసుకుందామండి. దోశ పైన వేసుకునే పొడి చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్స్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పొడి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. కావాలి అనుకున్న వారు ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను సపోర్ట్ చేయండి. చూసారా, మనకు కావాల్సిన దోశ చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అదే పిండితో పొంగనాలు కూడా వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు పొంగనాలు వేసుకుందామండి. చూసారా, అదే పిండితోనే వేసుకున్నాను, చాలా బాగా వచ్చాయండి. చూసారా, ఒకే పిండితో పొంగనాలు, దోశ, ఇడ్లీ చక్కగా రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.